రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి, టార్గెట్ అది పెట్టాను. అది బ్రదర్, నా కష్టాలు నావి. 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. మీకు మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక లేదు. మీ ఇంట్లో కోరే ఉండరో కనుక్కుందాం చేశాను. అనేది ఎప్పటికైనా గెలుస్తుంది అనే దానికి మేమే ఎగ్జాంపుల్. నీ అమ్మ అందులో ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి అసలు అదర్ను బెదర్ను ఏదో వంకతో రోజు అలా టీవీలో కనిపిస్తానే ఉంటావు. మరి ఇప్పుడు మమ్మల్ని కలిపింది అదే అనుకుంటున్నాను. దిస్ మూమెంట్ ఇట్స్ న్యాచురల్. అందుకే మిమ్మల్ని సక్సెస్ కి చిరునామా అంటుంటారు. ఏ చూస్తే నాకు 58 ఇయర్స్, ఆమెకి 34 ఇయర్స్. నాకు కూడా అతనిలో హీరో క్వాలిటీస్ కంటే రౌడీ క్వాలిటీస్ ఇష్టం. బాగా కనెక్ట్ అయినట్టుంది. వారసుల సంగతి ఏంటి? వారసుల సంగతి కూడా అంతేనండి. ఫ్యూచర్ ఉంది. ఎంజాయ్ చేయాలంటే మేము కలవాల్సిన అవసరమే లేదు. భ్రష్టురాల గంగా నది అంటే మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం. మాకు శారీరకంగా పెళ్లి కాకపోయినా మానసికంగా మాకు పెళ్లి జరిగింది. అందరికంటే మేమే ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. లీగల్ ప్రొసీడింగ్స్ అయ్యాక లీగల్ గా కంటాం అంతే. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమ్మా. మీకు చేసి చూపిస్తా అని చెప్తున్నాను అంతే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, ఆ ప్లాన్ కూడా ఉంది. నవ్వుతున్నారు శ్రీనివాస్ గారు. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. వారసుడు ఉండాల్సిందే, అతనితో ఆగిపోకూడదని. ఇంకో శ్రీనివాస్ ఉండాలని నా ఫీలింగ్స్ ఉంటుందండి. నాకు అనిపిస్తుంది మా ఇద్దరి మధ్యలో ఏదో రిలేషన్షిప్ ఉందని. ఓ అచ్చా 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 హాయే అందరూ హాయే. నేను కూడా బాగా మానసికంగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, అంతా తనకే రాస్తాను. కానీ నాకు తెలుసు నువ్వు జరిపోకో కాదని. చేసుకుంటా అంతవరకు మా ఇద్దరికి ఒకరికొకరి మనసులకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. భార్యాభర్తలమే, దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ జన్మలో ఆయన రుణం నేను తీర్చుకోలేనమ్మా. జగన్మోహన్ రెడ్డి గారికి గురించి చాలా మందికి తెలియదు. అఫ్ కోర్స్ నాకు కూడా అర్థమైంది. నువ్వేదో లోఫర్ గాళ్ళ ఉన్నావే. దగ్గర నేను వెళ్తుండేవాడిని, కలుస్తుండేవాడిని. పులివెందులు ఉంటే పులివెందుల, హైదరాబాద్ అంటే హైదరాబాద్. అలాగా చెప్పు. ఇక్కడ అబద్ధం ఆడలేదే. ఆయనకి నాకు డిఫరెన్స్ ఉంది కదా. జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయుడు. ఎవడైనా అడిగేవాడు ఉన్నాడా? ఆ ట్రాలర్స్కి అడుగుతున్నాను. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. కానీ వాణి చేసిన డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయ్యాయి. దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. అంతేనండి, ఎవరికి భయపడను. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఎదవ సిగ్గు. తను చాలా ధైర్యం చెప్పారు నాకు ఆ టైంలో. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. నాకు భయం లేదు, ఎవడేం చేస్తాడని లేదు నాకు. ఏంటని మీ నాన్న కదా దొంగ నా కొడుకు కదా. ఎందుకంటే మా వైపు నిజం ఉంది, నిజాయితీ ఉంది. నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. సో మాలో నిజాయితీ ఉంది కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. బంపర్ ఇట్టో సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తా. ఎవడైనా మాకు వెంట్రుకు పీకుతాడండి? రేపొద్దున స్నానం చేసి తయారుగా ఉండు. మేము వెలుగులోకి వచ్చి ఇది మేము తీసుకున్న నిర్ణయం. బాగా చెప్పావు. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు. అది మానసికమైన సంబంధం మాత్రమే. అయితేదయ్యా ఏటగాడ ఈకైతే జింక కాలైతే ఇంకేదో చూపించిందంట. నా లైఫ్ లో కొన్ని డిస్టర్బెన్సెస్ మా హస్బెండ్ తో ఉన్నాయి. నువ్వు నీకు దండం పెడతాని. ఏదైనా రుణానుబంధం ఉందా, లేదా పూర్వజన్మ రిలేషన్ ఏమైనా ఉందా? లేకపోతే నేను లోఫర్ అట్టాడా? ఏ ఇబ్బంది లేకుండా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనమే పిచ్చోళ్ళం అనుకుంటే మనకు మించిన పిచ్చోడు. సో నేను నా దగ్గర ఉన్న డబ్బులు నేను పెట్టాను, అతని దగ్గర ఉన్న డబ్బులు అతను పెట్టారు. నా జీవితంలో జరిగింది ప్రతి ఒక్కటి చెప్పాను ప్రజలకి. ఇరడెందుకు నేను ఏమన్నా షీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? ఒక్కొక్కడికి 200 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలి. ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. దీనివల్ల ఎన్ని సమస్యలు. మాకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, స్టేషన్ టు స్టేషన్ తిప్పాలని చూస్తున్నారు. ఆస్తి పోతే ఏంట్రా, 10,000 ఉన్నాయి, పని చేసుకుని బతుకుతాం. పొద్దున్న లేస్తే తొడగొట్టి సవాల్ చేసే టైపు. నైస్ క్వశ్చన్. కొన్ని లవర్ బాయ్ లాగా వెళ్ళే ఇది కూడా కాదు. బాగా చెప్పావురా. భయపడి పారిపోతాడు అనుకోవడం చాలా పొరపాటు. నేను ఒక వెర్రిపోకుని జీవితం అంతా వెర్రిపోకునే ఉంటాను. ఊరి జాన్సేన పిచ్చోళ్లే. అందుకే ఇప్పుడు నేను నిన్ను గుద్దంతా పగలదెంగడానికి వచ్చాను. ఎంజాయ్ చేయాలంటే చాలా దారులు ఉంటాయి కదండి. ఇలా క్వాలిటీస్ ఒకటే కాబట్టి ఇద్దరం ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యాం. అయ్యా నమస్కారం అండి, నా పేరు వెంకటప్ప అండి. ఆ విధంగా మా ఇద్దరం భార్యాభర్తలమే. మీరేమో పూజలు దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా
అది చూస్తే ఆ ఇల్లు పెడతా. అసలు మీరేంటి, మీరు నువ్వు ఉంచుకున్న దానివి. నీ పని బాగుంది బాబే, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. డైరెక్ట్ ట్రోలర్స్ అడుగుతున్నా. బాయ్, మీరు ప్రశాంతంగా ఉండాలి, మేము ప్రశాంతంగా ఉండాలి. మీరు మా వెనకాల నీచంగా ట్రోల్ చేస్తున్నారా? ఇప్పుడు చెప్తున్నా, నేనైతే గమ్మునుండా, ఇదైతే పక్కా ఫైనల్ అన్నట్టు. అంతే మీ బతుకు, అంతకు మించి మీరు ఎదిగేది లేదు. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నిజంగా మీకు అన్ని గట్స్ ఉంటే నా ముందుకు వచ్చి మీరు కామెంట్ చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముందుకు వచ్చి, నా ముందుకు వచ్చి మాట్లాడండి రా. ఒక్కొక్కటి చెప్తున్నాను ట్రోల్ చేసేవాడికి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఇప్పటికి భయపడేంత పిరికిదేం కాదు ఈ మాదిరి. నువ్వంటే బెదిరిపోయే కుర్రాళ్ళు ఎర్రిపోకులై ఉంటారు. స్టార్టింగ్ లో ఇబ్బంది పెట్టాయండి కొంచెం. నేను నువ్వేమో దాన్ని దెంగు వదిలిపెట్టావు. ప్రతి తప్పుకి ఒక క్షమాపణ ఉంటుంది. వాడి నోట్లో నోరెందుకు సార్ పెడతారు, వాడికి అసలే నోటి తోలు ఎక్కువ. మీరు బాగా క్లారిటీ ఇచ్చేసి సెట్ అయిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి? ఎన్ని ట్రోల్స్ చేసుకుంటారు, ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి. దానికి బోకని పేరు పెట్టు. అసలు భయపడే ప్రసక్తే లేదు. మీరే మా ఇంట్లో ఒక కసక్కుంటుంది, భలే హాట్గా ఉంటుంది, మీ దత్తాన్ని పిండి పరదెంగుతుంది. చాలా బాధపడ్డానండి. ఎన్నిసార్లు? మీకు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? కొడితే స్టిక్కర్ అయిపోతావు. ఎలా లవ్ చేశారండి అసలు? నేను ముందుగానే చెప్పేసిన, నో చేంజ్. జీవితంలో మళ్ళీ ఆయన వదలరు. నేను ఎప్పుడో హ్యాపీగా ఎక్కడికో వెళ్ళి దాక్కొని సెటిల్ అయ్యి హ్యాపీగా నేను ఉండొచ్చు. నువ్వు ఏడిపోతావు చెప్పాలా నేను? పబ్స్, మాల్స్, బీస్ట్రో, కెఫే, అలాంటి వాటికి బెదిరేది ఏమీ లేదు. మీరు ట్రోల్ చేస్తే పారిపోయేందుకు పిరికి దాన్ని కాదు. జగన్ గారు నేను ఎలా ఊహిస్తానంటే, దీని అడ్డం పెట్టుకుని రోజుకి ఎంత నొక్కేస్తానవరా? నువ్వు మనిషివేనా? కొట్టారట్టారా? మేము చచ్చిపోవాలా? మిడిల్ క్లాస్ ఏమండే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దువ్వాడ దువ్విన దువ్విన. రావయ్యా వడారా, నీకోసం ఎదురు చూస్తున్నావా? దా కూర్చో. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అంటే బోసడైకి నేను అమరుణ్ణి, ఎర్రిపోకుని కాదు. ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా చేయాలని చేస్తాను, నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.